హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ట్రెండ్స్ 14. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ పచ్చడి. దీనికోసం కాకరకాయలు నీట్గా వాష్ చేసుకొని రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నం ఉండకూడదు, కొంచెం లావుగానే ఉండాలి. దానివల్ల మంచిగా ఫ్రై అవుతుంది. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాకరకాయలను వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆయిల్లో కొన్ని కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొన్ని కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానివల్ల తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ కొంచెం గ్రీన్ కలర్ ఉన్నప్పుడే వాటిని తీసేయాలి, ఎందుకంటే మళ్ళీ బయటకి తీసే వరకు ఇంకెక్కువ బ్లాక్ కలర్ అవుతాయి. చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మరిగించిన చింతపండుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అండ్ ఒక ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పోపు కోసం ఇది. అండ్ ముందుగా ఉడికించిన చింతపండును మిక్సీ పట్టుకొని ఈ పోపులో వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. కాసేపు ఆయిల్లో ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో కారం పొడి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనిని ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో యాడ్ చేసుకోవాలి. ఈవెన్గా కలుపుకోవాలి. అండ్ ఒక ప్యాన్లో ముందుగా వేయించుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని కూడా ఈ కాకరకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ముందుగా పెట్టిన పోపు కూడా ఇందులో కలుపుకోవాలి. అంతే, పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనిని ఒక 2 days పక్కన పెట్టి తింటే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని 2 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో లేకపోతే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. చింతపండుతో చేసిన కాకరకాయ పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. వీడియోలో చూడడానికి బ్రౌన్ కలర్ కనబడుతుంది, కానీ అవుట్ సైడ్ ద వీడియో అయితే రెడ్ కలర్లోనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.